హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. ఈరోజు మనం హోమ్ మేడ్ హెల్దీ నో ఎగ్ నో ఆయిల్ మయోనైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం. సో మయోనైస్ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్గా ఆయిల్ వాడతారు, అది కూడా టూ మచ్ ఆఫ్ ఆయిల్ వాడేస్తారు. సో మనం అది పిల్లలకి పెట్టాలంటే చాలా కష్టం. సో ఈరోజు మనం వెజ్ మయోనైస్ నో ఎగ్ నో ఆయిల్ మయోనైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం. చాలా హెల్దీ అండి, మనకి పిల్లలకి కూడా పెట్టొచ్చు ఇది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఈ నో ఎగ్ నో ఆయిల్ మయోనైస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ పన్నీర్ అండ్ కాజు, ఇవి రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఈ రెండు ఉంటే మనం ఎన్ని రకాలైన మయోనైస్లైనా రెడీ చేసుకోవచ్చు. మనకి కుట్టి ప్లెయిన్ మయోనైస్ కాకుండా మనం చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది రెడీ చేసుకోవడానికి మనం ఈ కాజుని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. ఒకవేళ మనకంత టైం లేదు, మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇప్పుడు నేను చేసి చూపించే విధంగా చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇందాక మనం తీసుకున్న కాజు మొత్తం వేసేసుకోవాలి. సో ఈ కాజు మొత్తం బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి మనం. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత కాజుని కూల్ డౌన్ చేసేసుకుందాం. ఇప్పుడు మన కాజు ఇలా మొత్తం ఉడికిపోయిందండి. సో దీన్ని ఈ వాటర్ అంతా తీసేసి కాజును మొత్తం చల్లార్చేసుకుందాం. కొంచెం చల్ల వాటర్ వేసుకొని చల్లార్చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సర్ జార్ తీసుకున్నాము. దాంట్లోకి మనం తీసుకున్న ఈ పన్నీర్ మొత్తం వేసేసుకుందాం. పన్నీర్ నెక్స్ట్ మనం బాయిల్ చేసుకొని కూల్ డౌన్ చేసుకున్న కాజు, ఇది కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాజ్ యూజువల్ ఎప్పుడైనా మనం లాస్ట్కైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ని. సో 1/2 టీ స్పూన్ సాల్ట్, నెక్స్ట్ దీంట్లోకి పాలు. మీకు ఎంత థిక్ పేస్ట్లా కావాలనుకుంటే అన్ని తక్కువ పాలు వేసుకోండి. లేదు కొంచెం జ్యూసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ పాలు వేసుకున్నా బాగుంటుంది. సో నెక్స్ట్ దీంట్లోకి మనం మిరియాలు వేసుకుందాం. నెక్స్ట్ మనం దీంట్లోకి మిరియాలు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి వేసాము? పన్నీర్, బాయిల్ చేసుకొని తీసుకున్న కాజు, నెక్స్ట్ మిరియాలు, సాల్ట్, ఇంకా మనకి కావాల్సినన్ని పాలు. ఇప్పుడు దీన్ని థిక్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం థిక్ పేస్ట్ లాగా చేసుకున్న మయోనైస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మనది మయోనైస్. ఇప్పుడు దీంట్లో ఒక బౌల్లోకి చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. ఇప్పుడు మనకి ఇది బేసిక్ మయోనైస్ అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోనే మనం వెరైటీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. లైక్ దీంట్లో కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకొని చేసుకోవచ్చు. సో అదొక హర్బ్ మయోనైస్ లాగా అవుతుంది. సో నెక్స్ట్ మనం అది ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇది కొంచెం లిక్విడ్ లాగా కనిపిస్తుంది కదండి, కొంచెం థిక్ అవుతుంది నెమ్మదిగా. మనం ఫ్రీజ్ చేసుకుంటే థిక్ అయిపోతుంది ఇది. లేదు మీకు ఇప్పుడే కొంచెం థిక్ కావాలంటే కొంచెం మనం మిక్సీ పట్టేటప్పుడే పాలు కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే అది థిక్ పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు హర్బ్ మయోనైస్ కోసం మనం ఇలా మన ఫస్ట్ బేస్ మయోనైస్ తీసేసుకొని దాంట్లో ఒక 2-3 వెల్లుల్లి యాడ్ చేసేసుకొని నెక్స్ట్ దీంట్లో నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో ఇలా నేను అన్ని వేసేసుకున్నానండి. కొత్తిమీర, వెల్లుల్లి, ఇంకా మన బేసిక్ మయోనైస్ది. సో దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. సో
ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసుకొని గార్లిక్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను కదా. దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేయలేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బేసిక్ మయోనైస్లో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా. సో నేను మళ్ళీ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోలేదు. సో ఒకవేళ సాల్ట్ కనుక సరిపోనట్టయితే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. సో ఇలా రెడీ అయిందండి. సో చూడండి ఎంత బాగుందో ఇది. మన హర్బ్ మయోనైస్ థిక్ క్రీమీ పేస్ట్ లాగా రెడీ అయిపోయింది. చూసారా? లెమన్ యాడ్ చేసుకుంటున్నానంటే కొంచెం దీంట్లో మనం వెనిగర్ స్కిప్ చేసేసి లెమన్ కూడా వేసుకోవచ్చు. చాలామంది వెనిగర్ వేస్తారు, నేను వెనిగర్ వేయకుండా ఇలా లెమన్ వేసుకున్నాను. ఇది ఇప్పుడు కలిపేసి మనం స్టోర్ చేసేసుకుంటే, రిఫ్రిజిరేట్ చేసేసుకుంటే మనకు ఒక 3 months వరకు చాలా బాగుంటుందండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ మయోనైస్ని, ఈ 2 types ఆఫ్ మయోనైస్ని మీ ఇంట్లో ట్రై చేయడం మర్చిపోకండి. అది ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.